హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. వాళ్ళ మంచి క్రోషా కుర్చీ మోడల్ చూపిస్తానండి. బీడ్స్ వచ్చేసి ఈ పర్ల్స్ 4mm పర్ల్ అండ్ ఈ స్మాల్ బీడ్ యూస్ చేస్తాను, గోల్డ్ బీడ్. ఇది వచ్చేసి లేస్కి వేస్తున్నానండి. ఫస్ట్ 6 strands థ్రెడ్ తీసుకున్నాను, లాక్ వేసుకుందాం. ఇంకొక లాక్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి పర్ల్, బీడ్ లాక్, లేస్ లాక్ అండ్ ఇంకొక లాక్ వేసుకోవాలి. తర్వాత 3 chains, 3 chains వేసి కరెక్ట్గా లెంత్ చూసుకుని లాక్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 3 chains, ఈ 3 chains వేసిన తర్వాత ఇక్కడ 3 chains వేసిన తర్వాత గోల్డ్ బీడ్ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకుని మళ్ళీ 3 chains, 3 chains అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ యూ షేప్లో అటాచ్ చేసుకోవాలి. యూ షేప్లో అటాచ్ చేసుకోవాలి, కరెక్ట్గా కాకుండా ఈ షేప్లో అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ 3 chains వేసుకోవాలి. 3 chains వేసుకుని లాక్ వేసుకుని ఇప్పుడు వచ్చేసి ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుని ఓవరాల్ చేసుకుని ఫస్ట్ 2 loops, తర్వాత 2 loops, డబుల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఫోర్త్ టైం వేస్తున్నాను, 5th టైం, 6th టైం, 7th టైం. 7 times వేసుకోవాలి ఈ బీడ్ ఇవతల. రేపు 7 వేసిన తర్వాత 2 chains వేసుకుని మళ్ళీ ఇటు యువతలకి వేసుకోవాలి డబుల్ క్రోషా అనేది. ఇలాగే ఇటు కూడా 7 వేసుకోవాలి. ఇక్కడ 7 వేసుకున్న తర్వాత ఇక్కడ లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఉంది కదా ఫస్ట్ది, ఇక్కడ లాక్ చేసుకోవాలి. సింగిల్ క్రోషా ఉంది కదా, సింగిల్ లాక్ వేసాం కదా అక్కడ అన్నమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు దీంట్లోకి సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఇక్కడ 7 ఉన్నాయి కదా, 7 సింగిల్ క్రోషాలు వేసుకోవాలన్నమాట. సెవెన్ వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ 2 సింగిల్ క్రోషాలు వేయాలి.
2 చైన్స్ ఉన్నాయి కదా, తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ సింగిల్ క్రోషెట్. ఇదిగోండి ఇవన్నీ వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ లాక్ చేసుకోవాలి. చూసారా ఇట్లా వస్తుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ పర్ల్ తీసుకోవాలి. పర్ల్ తీసి పర్ల్ లాక్, మళ్ళీ ఇక్కడ లాక్, మళ్ళీ దీని తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలాగే వేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ట్యాజ్లు వస్తాయి. నేను ఓవరాల్గా చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ ఓవరాల్ చూసారు ఎంత బాగుందో. సింపుల్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.